సాంగి చూడరా పేడి మంత గురిరా గల్లల మావనటి వతరా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే డెమో పెడితే చూసారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా లైక్ కామెంట్ చేయండి. మీరు లైక్ కామెంట్ చేస్తే నా వీడియో అనేది ఏ విధంగా నాకైతే అప్పుడైతే అర్థమైతే అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చింది ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన కూడా ఆల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే లేట్ అవ్వకుండా వీడియో ఎడిటింగ్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందైతే అలర్ట్ ఫంక్షన్ అనేది యాప్స్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. నేనైతే వీడియో కింద అయితే బిట్ మార్క్ అండ్ సెట్ పెట్టించిన. ముందైతే అవి అయితే ఇంపోర్ట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్కి అయితే రండి ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ వస్తే బిట్ మార్క్ అండ్ సెట్ పెట్టించినాను కదా, ఇదిగో ఇవి ఫ్రెండ్స్. ముందైతే బిట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బిట్ మార్క్ పైన ఓపెన్ చేస్తే ఇక్కడ రెండు జాగాలు అయితే లిరిక్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడ ఇంకొకసారి ఇక్కడ నేనైతే 2 సార్లు అయితే లిరిక్ అయితే ఉన్నాయి, 2 జాగాలు అయితే. ఇప్పుడైతే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ముందైతే ఒకవేళ ఫంట్ ఇవే మిస్ అయ్యి వస్తే మీరైతే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ముందైతే ప్లే సెకండ్ వీడియో ఫోటో ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఫొటోస్ ఏ ఫొటోస్ అయినా యాడ్ అయితే చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసి కొంచెం అయితే ఫోటోని అయితే జూమ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్లే సెకండ్ వీడియో ఫోటో ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకొని కొంచెం అనేది ఫోటోని అయితే జూమ్ అయితే ఇవ్వండి. ఈ విధంగా ప్లే సెకండ్ వీడియో ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని కొంచెం అయితే ఫోటోకి అయితే జూమ్ అయితే ఇవ్వండి. నేను ఏ విధంగా చేస్తున్నా ఇదే విధంగా అయితే మీరైతే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు కొత్త వాళ్ళు చూస్తారండి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది వీడియోస్ ఈ మధ్యలో అయితే వీడియో అనేది ఎక్కువ లింకు ఇంప్రూవ్ అవ్వడం లేదని ఎక్కువ మంది అయితే చేస్తలేరు. ఇప్పటి నుంచి అయితే అప్డేట్ అయినది మొత్తంకి అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి అయితే లింక్ ఇంకా అన్నీ పని చేస్తాయి ఫ్రెండ్స్ అని అయితే అన్నీ వస్తాయి. ఈ విధంగా ఫొటోస్ కంప్లీట్ చేస్తే ముందైతే ఫొటోస్ కంప్లీట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. యాడ్ చేసి మొత్తం టోటల్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఈ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఫోటోని అయితే జూమ్ అయితే ఇవ్వండి. ఈ విధంగా ఇప్పుడైతే చివరి వరకు అయితే మీరైతే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఈ ఫోటోతో అయితే కొంచెం అనేది వీడియో అనేది క్లిక్ చేసి మొత్తం ఫొటోస్ యాడ్ చేసి మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తం ఫొటోస్ యాడ్ చేసి మీకైతే వీడియో అనేది చూపిస్తాను. మీరైతే వీడియో అనేది క్లిక్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకుంటున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే కొంచెం లిరిక్ అనేవి ఉన్నాయని చెప్పినా కదా ఫ్రెండ్స్. వీటికైతే ఇప్పుడు మీదికైతే తీసుకెళ్దాం ఫ్రెండ్స్. ఇట్లా మీదికైతే జరపండి. సరే ఫ్రెండ్స్, బాగా మీదికైతే వెళ్ళింది. ఈ ప్లేస్లో అయితే పెట్టుకోండి. ఈ లిరిక్ అని ఇంకా పట్టండి. ఇది ఇట్లా ఒత్తి పడితే డైరెక్ట్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇప్పుడైతే దీనికి ఎప్పటి అనేది యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చి సెకండ్ పైన అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సెకండ్ పైన ఓపెన్ చేస్తే ఇదిగో లాస్ట్ స్టెప్ అయితే ఉంది ఫ్రెండ్స్. లాస్ట్ స్టెప్ అనేది లాస్ట్ స్టెప్ అనేది ఎఫెక్ట్ అయితే కాపీ చేయండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ కాపీ చేసి బ్యాక్ వచ్చి బిట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బిట్ మార్క్ పైన ఓపెన్ చేస్తే ఇదిగో ఫస్ట్ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ ఫోటో పేస్ట్ ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకొకటి ఫోటో ఉన్నది ఫ్రెండ్స్. ఎక్కడ అంటే చెప్తాను. ఇదిగో ఈ ఫోటో ఫ్రెండ్స్. ఇదే ఫోటో కాదు సారీ ఫ్రెండ్స్, ఈ ఫోటో కాదు. ఇదిగో ఈ డబల్ బిట్ మార్క్ లిరిక్ ఇది తెల్ల ఫ్రెండ్స్. డబల్ బిట్ మార్క్ ఉంది కదా, ఈ ఫోటోకి పేస్ట్. సారీ అది కాదు ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చి ఇదే ఫోటోకి అయితే పేస్ట్ అయితే ఇవ్వండి. ఈ ఫోటోకి ఫ్రెండ్స్, ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే ఇవ్వండి. దానికి సపరేట్ వేరేది ఉన్నది. ఇప్పుడైతే కంప్లీట్ ఈ 2 జాగాలు అయితే యాడ్ చేసినాం కదా. బ్యాక్ వచ్చి సెకండ్ పేజ్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సెకండ్ పేజ్ ఓపెన్ చేస్తే నేనైతే లెంత్ ఉన్న వీటికి అయితే కంప్లీట్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇదిగో ఇప్పుడైతే ఏం చేస్తారంటే ఇదిగో ఈ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, క్రాస్ అనేది దీన్ని అయితే మీద నుంచి కాపీ అయితే చేయండి. మీద నుంచి ఈ డబల్ బాక్స్ ఉంది కదా, ప్లేస్ బాక్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి
కాపీ లేయర్ ఉంది కదా, దీని అయితే కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మ్యాప్ పైన అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మ్యాప్ పైన ఓపెన్ చేస్తే ఓకే ఇట్లా అయితే స్క్రోల్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎక్కడంటే స్క్రోల్ అయితే చేయండి. స్క్రోల్ చేస్తే ఇంకో ఇక్కడ ఫ్రెండ్స్ దీనికి ఆరో మార్క్ అయితే క్లిక్ చేసి కలర్ ఆప్షన్ తీసేసి పేస్ట్ అయితే ఇవ్వండి. దీనికి ఇటు ఉన్నదా, ఇక్కడ కాదు ఫ్రెండ్స్, ఇంకా ఇదిగో దీనికి అనేది పక్కన పేస్ట్ అయితే చేసినాం కదా. ఇంకెక్కడ అంటే ఇదిగో ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఇచ్చిన చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డబల్ బీట్ మార్క్ అనేది ఉంటుంది. దీని ఇటు ఈ సైడ్ డబుల్ బీట్ మార్క్ ఉంటుంది. దీనికైతే ఇప్పుడైతే పేస్ట్ అయితే ఇవ్వండి. మీద నుంచి అయితే పేస్ట్ అయితే ఇవ్వండి ఈ విధంగా. ఓకే ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చి సెక్బిట్ పైన అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సెక్బిట్ పైన ఓపెన్ చేస్తే ఇదైతే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. రెండు అయితే ఇప్పుడు దీనికి ఫ్రెండ్స్ ఎఫెక్ట్ కాపీ చేయండి. ఎఫెక్ట్ కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మ్యాప్ పైన అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మ్యాప్ పైన ఓపెన్ చేస్తే ఎక్కడంటే ఇదిగో ఈ డబల్ బీట్ మార్క్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. ఈ డబల్ బీట్ మార్క్ వచ్చి సార్ ఫ్రెండ్స్ డబల్ బీట్ దగ్గర వచ్చి ఎఫెక్ట్కి వెళ్ళి పేస్ట్ అయితే ఇవ్వండి. ఎఫెక్ట్ పేస్ట్ ఇచ్చి ఇంకా ఈ లాంగ్ ఉన్న ఫొటోస్కి ఎఫెక్ట్ పేస్ట్ ఫోటో ఎఫెక్ట్ పేస్ట్ ఈ ఫోటోకి ఇంకా ఎఫెక్ట్ పేస్ట్ ఇంకా ఎక్కడ అంటే ఫ్రెండ్స్ ఇదిగో బ్యాక్ వచ్చి సెక్టర్ పైన అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సెక్టర్ పైన ఓపెన్ చేస్తే నేనైతే కన్ఫ్యూజ్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఫుల్ వీడియో అయితే చూస్తే మీకు అనేది అర్థమైతే అవుతుంది ఫ్రెండ్స్. నేను కావాలని అట్లా చెప్తున్నా, ఎందుకంటే ఫుల్ వీడియో చూడాలని నేనైతే కన్ఫ్యూజ్గా అయితే చెప్తాను. ఫుల్ వీడియో చూస్తే మీకు అనేది అర్థమైతే అవుతుంది ఫ్రెండ్స్. ఇదిగో ఈ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఫోటోని అయితే కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మ్యాప్ పైన ఓపెన్ చేసి ఎక్కడ అంటే ఇదిగో ఈడ డబల్ బీట్ మార్క్ అనేది 3 ఫొటోస్ పక్క ఫోన్టే ఉంటాయి ఫ్రెండ్స్. ఇటు చూసినా డబల్ బీట్ మార్క్ 3 ఫొటోస్ అనేది గ్యాప్ ఉంటాయి. దీనికి అయితే పేస్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదిగో ఈ 3 ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే ఇవ్వండి. బ్యాక్ వచ్చి సెక్బిట్ అయితే ఓపెన్ అయితే చేయండి ఫ్రెండ్స్. సెక్బిట్ పైన ఓపెన్ చేస్తే ఇంకా ఎక్కడ ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ ఇవైతే కంప్లీట్ అనేది అయినాయి ఫ్రెండ్స్. ఈ రెండు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ రెండు సెక్బిట్ అనేది నేనైతే చెప్తాను ఫ్రెండ్స్ ఎక్కడ అనేది. ఇదిగో ఫస్ట్ సెక్బిట్ ఉంది కదా, దీని అయితే కాపీ చేయండి. కాపీ చేసి ఎఫెక్ట్ కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మ్యాప్ పైన అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మ్యాప్ పైన ఓపెన్ చేస్తే కొంచెం మీదికి అయితే స్క్రోల్ చేసి ఇక్కడ అయితే 3 ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ విధంగా 3 ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే ఇవ్వండి. ఇదే విధంగా అయితే ఒక ఎఫెక్ట్ మాత్రం 3 ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను ఏ విధంగా ఇస్తాను ఇదే విధంగా ఓన్లీ 3 ఫొటోస్ మాత్రమే ఇట్లా బీట్ మార్క్లో అంటే ఇలా 3 ఫొటోస్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ ఫొటోస్ మాత్రమే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే ఇవ్వండి. నేనైతే చాలా సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇగో ఈ విధంగా ఈ 3 ఫొటోస్ ఫ్రెండ్స్. ఈ విధంగా ఫుల్ వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే. నేనైతే కొంచెం అనేది వీడియో అనేది క్లిప్ చేస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు అయితే మీకైతే
జల్దీ కంప్లీట్ అవ్వాలని వీడియో బాగా లెంత్ అవుతుంది అని నేనైతే కొంచెం అర్థమైతే చేసుకోండి ఫ్రెండ్స్. ఇగో ఈ విధంగా 3 ఫొటోస్ మాత్రమే అయితే ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, ఈ 3 ఫొటోస్ గ్యాప్ మాత్రమే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే అర్థం చేసుకుంటారని నేనైతే సింపుల్గా అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ ఫోటో ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్, ఫోటో ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్ బ్యాక్ వచ్చి స్క్రిప్ట్ పైన ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. స్క్రిప్ట్ పైన ఓపెన్ చేస్తే ఇప్పుడు సెకండ్ కదా, ఇది ఫోటోని అయితే కాపీ చేసి బ్యాక్ వచ్చి బిట్మ్యాప్ పైన ఓపెన్ చేసి ఇప్పుడైతే యాడ్ అయితే చేసినాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ మధ్యలో ఒక ఫోటో అయితే మిగిలింది ఫ్రెండ్స్. ఈ ఫోటోకి అయితే యాడ్ అయితే చేసుకోండి. ఎప్పుడైతే పేస్ట్, ఈ ఫోటోకి పేస్ట్ అయితే ఈ విధంగా అయితే మీరైతే ఇప్పుడైతే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ కాదు ఫ్రెండ్స్, ఎక్కడ అంటే మళ్ళీ ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ ఫ్రెండ్స్. ఈ విధంగా పేస్ట్ ఈ ఫోటోకి మీకైతే అర్థమవుతుంది అని నేనైతే ఇట్లా సింపుల్గా అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే కొంచెం చూసానండి, అర్థమైతే చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగో ఈ ఫోటో లాస్ట్. ఇప్పుడైతే సరే ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో ఫోటో మిస్సింగ్ ఫ్రెండ్స్. ఇదిగో దీనికి ఏ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలని మీకైతే తెలియదు కదా ఫ్రెండ్స్. తెలియకపోతే నేనైతే ఇదిగో ఫస్ట్కి వచ్చి నేనైతే ఫస్ట్లోనే చెప్పేటోడిని కానీ మర్చిపోయాను అన్నమాట. దీనైతే కాపీ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి దీనికైతే పేస్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. దీనికైతే పేస్ట్ అయితే ఇవ్వండి ఈ విధంగా. ఇప్పుడైతే కరెక్ట్గా అయితే సెట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. సీదా సేమ్ సింపుల్ మీద మీకు నచ్చిన క్యారెట్లో అయితే వీడియో ఉంది సెలెక్ట్ అయితే చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.